చెప్పండి సార్. వచ్చి మరండి అందరూ ఒకటే. నేను మీకు సుఖం పెట్టండి ఇక్కడ తెచ్చేదమ్మా. పత్రికలు ఇవ్వండి అందరికి ముందు. ఏది ఒక్కొక్క పత్రిక ఇచ్చేయండి. పత్రిక తీసుకో, చదువుకో. జీవితం ఏమవుద్ది? టర్నింగ్ అయిపోద్ది. ఏమవుద్ది? టర్నింగ్ అయిపోద్ది. ఈ భాష నాకు నేర్పించండి. ఒక వారం వచ్చేస్తాను. ఈ భాష నాకు రావట్లేదు. వస్తే గట్టిగా చెప్తామా? ఈరోజు మేము ఎక్కడి నుంచి వచ్చామంటే విశాఖపట్నం నుంచి వచ్చామమ్మా. ఎక్కడి నుంచి వచ్చాం? విశాఖపట్నం నుంచి వచ్చాం. అమ్మ, చెల్లి, తమ్ముడు అందరూ కూడా వచ్చాం కదా. ఎందుకు వచ్చారు చూసారా? ఎందుకు అంటే మా సహోదరులు మిమ్మల్ని ప్రేమించి ఇక్కడ తీసుకుని వచ్చారు. అంటే మిమ్మల్ని ఎంతో గుర్తించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు గొప్పవాడు అని చెప్పడానికి మేము అతిశిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము చాలా మీదకి వచ్చేసాం. ఆమె చెప్పండి. పక్కోళ్ళకి చెప్పండి మేము చాలా మీదకి వచ్చేసామని. మేము చాలా మీదకి వచ్చేసాం. ఆమె చెప్పండి. ఇది చెప్పండి బాబు. అది యేసుప్రభు అన్నాడు, ఒక మాట చెప్పాడు, మీ దుఃఖము సంతోషముగా మార్చబడును. కష్టాల్లో ఉన్నటువంటి వారు, బాధల్లో ఉన్నటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు దుఃఖాన్ని యేసుప్రభు సంతోషంగా మారుస్తారు. అలాంటి సంతోషమైనటువంటి ఈ ప్రాంతం అంతా చూస్తే ఇంక మనకి ఏమీ గుర్తు రావటం లేదు. సకల సమృద్ధి, వనరులు, ఆరోగ్యము, స్వస్థత, బలము దేవుడు ప్రకృతి ప్రాంతానికి శ్వాసముగా ఇచ్చి ఉన్నాడు. అడ్డుమండ ప్రాంత గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు పలుకుతూ ఉన్నాం. ప్రియమైన నా సహోదరి సహోదరురా, ఈరోజు ఎవరికి చూసినా మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. అందుకే మనిషి ఈరోజు ఏమవుతుందంటే ప్రకృతి వైపరీత్యం, భూకంపాలు, సునామీలు, అకస్మాత్తుగా తుఫానులు, ఇవన్నీ కూడా వచ్చి మరి మనిషి బలహీనతలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రతి రోగిని కూడా స్వస్థపరిచేటువంటి దేవుడు యేసు ప్రభువారు. ఎటువంటి రోగమైనా కూడా స్వస్థపరుస్తానని చెప్పాడు. కుంటి వారికి నడకనిచ్చాడండి, గుడ్డి వారికి చూపునిచ్చాడు, అలాగే నత్తి వారికి నోటినిచ్చాడు, అలాగే పాపిలని పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కనుక పుట్టుకతో జన్మతః మనమందరం కూడా పాపులమే, కానీ ఒక పాపి పరిశుద్ధునిగా చేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈరోజు ఈ ప్రాంగణానికి వచ్చినటువంటి మన జీవితాల్లో దేవుడు నిజముగా మనలందరినీ నడిపించాడు అని అంటే చాలా గొప్ప విషయము కదా. మరి దీన్ని బట్టి మనం అందరూ కూడా గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహించాలి. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ ధన్యులు. ఈరోజు ధన్యులు కనుక దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. సహాయం చేయండి, కనికరించి దయ చూపించండి, కృప చూపించండి. ప్రభావ మార్గం అంతట్లో మీరు తోడై ఉండండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా 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 గట్టిగా. మంచిది బాబాయ్, తెచ్చేనమ్మా. యేసే నిన్ను దీవించును గాక. నీరసమ్మ గాడ్ బ్లెస్ యూ. ఒక్కొక్కరు సత్యమ్మ గారు గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మాటలు రావు. ఇందిరమ్మ త్వరలో నువ్వే ప్రధానమంత్రి అవుతావు. డబ్బులు వస్తున్నాలా?
రత్నాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఏది షర్ట్ ప్యాంట్? ఇది ఇవ్వండి అయ్యా, బాగుంటాయి. ఏడమ్మా? హల్లెలూయా. ఏం పాత్రలు. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. బాబు ఆ టీ షర్ట్ ఇవ్వండి. యంగ్స్టర్ ఇచ్చాం కదా. ఏది బాగుంది. ఓకే, ఇచ్చామా మనం? వై షర్ట్ ఇచ్చామా? అరే బాబు పాత పను 10 రూపాయలు. ఎంత నీళ్ళంటే కలెక్టర్లు అయిపోతున్నారు ఇక్కడ.